మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. దేశంలో సంచలనాలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఒక మనిషి యొక్క చావు లేదా ఇంకా ఎక్కడైనా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఒక మతానికి సంబంధించినటువంటి దాడులు. ఈ రెండు తప్ప దేశంలో ఇంకే సంచలనాలు మన మీడియాకి కానీ మనుషులకు కానీ ఎవరికి తట్టనటువంటి విషయాలు. ఫ్రెండ్స్, నిన్న మొన్న చూస్తే ఒకానొక సంఘటన జనాలందరిలోనూ మీడియాల్లోనూ విపరీతమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. దట్ ఈస్ ఒక బాలీవుడ్ నటుడు మీద జరిగినటువంటి హత్య ప్రయత్నము. నిజంగా చాలా విచారించదగ్గ విషయం. ఈ హత్యా ప్రయత్నాన్ని చిత్రగుప్త ద్వారా నేను ఖండిస్తున్నాను. ఇకపోతే ఒక్కసారి మనం విషయాల్లో లోతుల్లోకి వెళ్ళి ఒకసారి విశ్లేషించాలని అనిపించింది. ఎందుకు అనంటే ఇక్కడ ఎంతసేపు సంచలనము అనేటటువంటి విషయాల మీద మాత్రమే దృష్టి పెట్టేటటువంటి మనము ఎవరి వంటలు వాళ్ళు వండేస్తూ, ఎవరి రుచులు వాళ్ళకి జనాలందరికీ చూపిస్తూ, ఎవరి ఇష్టం వచ్చినటువంటి కథలు వాళ్ళు అల్లేసుకుంటూ జనాలకి చెప్పేసుకుంటూ ఇలా సాగిపోతున్న తరుణంలో అరే అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేసి కనీసం సంఘటనలో మనం లేము, సంఘటన జరిగిన ప్రాంతంలో మనం లేము, అక్కడికి కనీసం మన కెమెరా వెళ్ళలేదు, మన మనిషి వెళ్ళలేదు, విశ్లేషణ ఎక్కడైనా సేకరించామంటే కొండొకచో మనకి ఇప్పుడు ఇంగ్లాండ్లో సంఘటన జరిగిందంటే ఇంగ్లాండ్ వెళ్తావా ప్రియా చౌదరి అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళి వచ్చిన వాడు మాట్లాడితే బాగుంటుంది, కరెక్ట్ ఎనాలిసిస్ వస్తుంది. అలాగే ఆ విషయం మీద పట్టు ఉన్నటువంటి వాడు విశ్లేషణ చేసేటటువంటి వాడి దగ్గర సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించేటటువంటి ఆ యొక్క వనరులు ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్ విశ్లేషణ చేస్తారు అనేది నాలాంటి వాళ్ళ అభిప్రాయం. మా చిత్రగుప్త అభిప్రాయం కూడా అదే. నిన్న మా గిరీష్ ఖచ్చితంగా కరెక్ట్గా ఒక విశ్లేషణ చేసిన తర్వాత నాకు నిజంగా శభాష్ అని అనిపించింది. ఏంటి అని అంటే కొన్ని హత్యలు జరుగుతాయి, కనీసం వాటి గురించి మాట్లాడడానికి కూడా మనకి నోళ్ళు రావు. కనీసం మాట్లాడాలి అనడానికి కూడా మానవత్వం రాదు. ఎందుకు అని అంటారేమో, భయం. మనకి భయం. కొన్ని హత్యలు ఉంటాయి, హత్యలు కాదు హత్యా ప్రయత్నాలు ఉంటాయి, కానీ వాటి గురించిన సంచలనాలు మాత్రం ప్రపంచాలని దాటి మరీ వెళ్ళిపోతూ ఉంటాయి. కనీసము మనం ఎక్కడున్నాము అనేటటువంటి ప్రశ్న ఏ రోజైనా చూసేవాడు కానీ చెప్పేవాడు కానీ వేసుకున్నాడా? ఇక్కడ నిన్నటి నుంచి చూస్తున్నాం మనం ఒక నటుడి మీద జరిగినటువంటి హత్యాయత్నాన్ని చూసిన తర్వాత ఎన్నో 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 కారణాలు. చాలా చిరాకు వస్తుంది. ఎందుకు చిరాకు వస్తుంది ప్రియా చౌదరి? చావు బతుకుల మధ్య అతను కొట్లాడుతున్నాడు అని అంటే నిజమే. కాకపోతే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఏంటి అని అంటే ఒక ఇన్సిడెంట్, అప్పుడు నేను కూడా బహుశా కాలేజ్ డేస్లో ఉన్నాను. ఒక కృష్ణ జింక అనేటటువంటి ఒక ఇష్యూ మీద ఒక సంచలనమైనటువంటి వార్త రావడం అనేది జరిగింది. ఆ వార్త మీద భయంకరమైనటువంటి ఆ రోజుల్లో జర్నలిజం అనేది కొద్దో గొప్ప నిజాయితీగా ఉంది కాబట్టి ఆ వార్త బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత సదరు ఆ యొక్క నటుడు మీద దానికి సంబంధించినటువంటి కేసులు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. నువ్వు అనొచ్చు, ప్రియా చౌదరి ఒక జంతువు చనిపోవడానికి ఒక మనిషి చనిపోవడానికి రెండు ఒకటేనా అని మీరు మాట్లాడితే కాదు. కానీ ఇక్కడ రెండిటిల్లో కామన్గా ఉండాల్సినటువంటి ఒక విషయం ఏంటో చెప్పమంటారా? మానవత్వం. అలాగే ఒక ఏదైతే వన్యప్రాణుల్ని కాపాడాలి అనేటటువంటి ఒక గవర్నమెంట్ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని త్యుజించి నేను ఏం చేసినా కూడా నన్ను కొట్టేటోడు ఎవడు లేడు అని చెప్పేసని ఆ కృష్ణ జింక మీదకి బుల్లెట్ పంపిస్తే మా గిరీష్ చెప్పినాడు, నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి గిరీష్కి నేను ఫ్యాన్ అయినా. ఏమంటాడు అంటే భలే ముచ్చటగా చెప్పాడు. నాకు అట్లా చెప్పడం రాదు కానీ ప్రయత్నిస్తా.
ఏం జరిగింది అని అంటే ద గ్రేట్ సల్మాన్ ఖాన్ హీరో, బాలీవుడ్ దిగ్గజం కృష్ణ జింకని చంపలే, కృష్ణ జింకే సల్మాన్ ఖాన్ బందూకు ముందుకు వచ్చి దూకిందబ్బా అని చెప్పినాడు. చప్పట్లు కొట్టండి, కరెక్ట్ కదా? అలాగే 6 కృష్ణ జింక విషయం ఏమీ తేలలేదు, కోర్టు నుంచి బెయిల్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, బయట ఖుల్లాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఏ విధమైనటువంటి భేషజాలు లేకుండా, భయాందోళనలు లేకుండా జాలీగా నడుపుతున్నటువంటి కారు ఎక్కడ ప్రయాణం చేసింది? ఫుట్పాత్ మీద ప్రయాణం చేసింది. ఫుట్పాత్ మీద ప్రయాణం చేసినటువంటి అక్కడ కూడా మా గిరీష్ ఒక సెటైర్ వేసింది ఏంటి అని అంటే, అర్రర్రే సల్మాన్ ఖాన్ మనుషుల మీదకి పోలే, మనుషులే వచ్చి ఫుట్పాత్ మీద సల్మాన్ ఖాన్ కారు తోలుతుంటే టైర్ల కింద పడుకున్నారు 6 అని చెప్పి కదా. ఇంతవరకు దాని మీద మనం మాట్లాడలే. కోర్టు తీర్పులు ఏమైనాయో తెలియదు. అవి అలా సాగుతూ నాంతూ నువ్వుల గింజలు నానినట్టు నాంతున్నాయి. నిజాలు వాస్తవాలు బయటికి తీసుకురావడానికి అదేంటో కానీ ఒక్క పత్రికకి కానీ, ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక అనలిస్ట్కి కానీ ఎవరికి కూడా దమ్ము ధైర్యము దీని మీద ఎంతవరకు ఉందో ఒక్కసారి విశ్లేషించాలి. పక్కన పెడితే ఒక ఎన్నాళ్ళ కనీసము నాకు తెలిసి 3 దశాబ్దాల నుంచి నేను వింటున్నటువంటి మాట, ఖాన్ యొక్క సామ్రాజ్యము, ఆ బాలీవుడ్లో ఖాన్ త్రయం బాలీవుడ్ని భయంకరంగా ఏలేస్తుంది. ఇంకొక వ్యక్తిని కానీ, ఇంకొక నటుణ్ణి కానీ పైకి రానివ్వకుండా ఎన్ని భయంకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఎన్ని సాక్ష్యాధారాలు మన ముందున్నాయో తెలుసా మీకు? ఒక ఖాన్ సినిమా రిలీజ్ అయితే, నేను మీకు ఒకటే చెప్తున్నాను, నేను కేవలం వ్యక్తులకి సమస్యకి మాత్రమే వ్యతిరేకిని తప్ప వ్యవస్థకి కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. మీరు నా రాజ్యంలోకి వచ్చినప్పుడు మీరు నా శత్రువు, నేను మీ రాజ్యంలోకి రాలా. నేను మీ రాజ్యంలోకి రానంత వరకు మనిద్దరం భాయి. ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నా. భారతదేశంలో ఒక హైందవుడికి దక్కనటువంటి గౌరవం, ఒక హైందవుడిని ఎదగనివ్వకుండా చేసేటటువంటి ఆ యొక్క నిరంకుశత్వం ఎంత వేళ్ళునుకు పోయిందనేది ఎవడైనా ఆలోచించాడా? ఎవరైనా ఆలోచించారా? 90sలోనే రిలీజ్ అయినటువంటి ఒక సినిమా ఒకటి ఉంది. అది ఏం సినిమా? కహో నా ప్యార్ హై, అవునా? అదేనా? హృతిక్ రోషన్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందంటే చెప్పనే వద్దు. డెబ్యూ మూవీ అది, హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ. అసలు ఎవ్వరూ అతని హీరోయిజం ముందు కానీ, అతని పర్సనాలిటీ ముందు కానీ, అతని డాన్స్ ముందు కానీ ఏ విధంగానూ పనికిరానటువంటి సిచ్యుయేషన్లో అద్భుతమైనటువంటి ఒక ప్రేమ కథని, అద్భుతమైన ప్రేమ కథ అంటే విజన్కి సంబంధించినంత వరకు, మూవీస్కి సంబంధించినంత వరకు నేను మాట్లాడుతున్న, ఇంటర్నేషనల్గా సంచలనం సృష్టించినటువంటి సినిమా అది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఎవరైతే ఉన్నారో ఆయన దర్శకత్వము చేసి నిర్మించినటువంటి సినిమా. ఆ తర్వాత ఆ యొక్క విజయ పరంపర పెరుగుతుంటే, గ్రాఫ్ పెరుగుతూ పోతుంటే మరొకరి గ్రాఫ్ తగ్గుతుందనేటటువంటి భయంతో ఏం జరిగింది అక్కడ? ద గ్రేట్ హృతిక్ రోషన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. అండర్ వరల్డ్ అటాక్. ఎవరా అండర్ వరల్డ్? మనోడా? మన పక్కనోడా? మన హైందవుడా? నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడడం లేదు, నా దేశం గురించి మాట్లాడుతున్నా, నా దేశంలో ఉన్నటువంటి చరిత్ర గురించి మాట్లాడుతున్నాను నేను. అండర్ వరల్డ్ దానిలో ఎవరున్నారు? అండర్ వరల్డ్ అటాక్ హృతిక్ రోషన్ మీద. ఆ తర్వాత హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంచలనాల్ని ఆయన నుంచి మనం తీసుకోలేకపోయాం. ఆయన నిర్మించడానికి కూడా ఒక చావు అనేటటువంటి భయాన్ని, ఒక హత్య అనేటటువంటి ఒక బీభత్సాన్ని సృష్టించి
ఎంతమందిని ఇలా తొక్కి అవతల పారేశారు. అండ్ వన్ మోర్ థింగ్, దివ్య భారతి 19 సంవత్సరాల ఒక అందమైనటువంటి ఆడపిల్ల, చక్కటి హీరోయిన్, ఎంత అందగత్తె, సంచలనమైనటువంటి సినిమాలు చేసింది, తెలుగులో కూడా చేసింది. బొబ్బిలి రాజా, ఇంకేవో 2-3 సినిమాలు. ఎంత చిన్న పిల్ల, ఎంత ముద్దుగా ఉండేది. ఆ పిల్ల అతి భయంకరంగా కిటికీలో నుంచి తాగుతూ అటూ ఇటూ ఊగుతూ కిటికీలోంచి కింద పడి చచ్చిపోయింది. కిటికీలో నుంచి తాగి ఊగుతుంటే అక్కడ ఎవరున్నారు ఎదురుగుండా? అక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉంది. కొరియోగ్రాఫర్ ఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఉమెన్ ఉంది. ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం నేను చూస్తూనే ఉన్నాను. మేము పార్టీ చేసుకుంటున్నాము. ఆ పార్టీలో మేము తాగుతూ ఉంటే తను ఎక్కువ తాగేసి ఆ కిటికీ పట్టుకుని ఊగుతుంటే, ఈవిడ పట్టుకుని లాగలేదా? కిటికీ పట్టుకుని ఊగుతుంటే, కిటికీ పట్టుకుని ఊగుతూ కిటికీలో నుంచి కింద పడి చచ్చిపోయింది. అన్యాచురల్ డెత్. చంపిందా, చచ్చిపోయిందా, చంపబడిందా? వార్తని చంపేశారు, సాక్ష్యాలను చంపేశారు. ఎవరు చంపారు? ఎవరు ఎవరు ఎవరు? అక్కడ నుంచి ఆ ప్రయాణం ఇంకా ముందుకు సాగిన తర్వాత దాదాపు 1 దశాబ్దంన్నర తర్వాత సుశాంత్ గుర్తున్నాడా మీ అందరికీ? చక్కటి పిల్లవాడు, కష్టపడి పైకొచ్చాడు. ఒక్క సినిమాతోటి సూపర్ స్టార్ అయిపోయినాడు. ఎస్, చూడండి ఎంత చక్కటి పిల్లవాడు. ఒక సినిమాతోటి అద్భుతమైనటువంటి నటన కౌశల్యంతో రాణించి ఏకదం బాలీవుడ్ సూపర్ స్టార్ అయినాడు. కొంతమంది కడుపుల్లో జీర్ణం కాలిన కడుపులు అరగని తేపులతోటి ఒక శబ్దం చేసినాయి. ఆ శబ్దానికి బలి అయిపోయినటువంటి వ్యక్తి సుశాంత్. ఆత్మహత్య. అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి బలమైనటువంటి దివ్యభారతి ఆత్మహత్య చేసుకుంది, సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా వెలుగు చూడనటువంటి హత్యలు, ఆత్మహత్యలు బాలీవుడ్లో ఎన్నున్నాయో. ఇవన్నీ కేవలము హిందువులకు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? మిగిలిన ఎవ్వరికీ ఎందుకు జరగడం లేదు? ఎందుకు ఇవన్నీ ఈ విధమైనటువంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి? మరి అవతల వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి ఘరానా దొంగలు రాజ్యాలను ఏలుతుంటే మనం మాత్రము బానిసల్లాగా వాళ్ళ యొక్క నిరంకుశత్వమైనటువంటి ఆ స్థితిని మనం ఆస్వాదిస్తున్నామా, అనుభవిస్తున్నామా? లేకపోతే చేతగానితనంతో చేతులు ముడుచుకుని కూర్చున్నామా? ఇన్ని చావులు, పైకి ఎదుగుతున్నటువంటి ఒక ఆడపిల్లలు, ఎంతమంది సినిమా హీరోయిన్లు. ప్రీతి జింట ఇంకొక క్యారెక్టర్. ప్రీతి జింట అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది, నాకు అండర్ వరల్డ్ నుంచి, డాన్స్ నుంచి నాకు థ్రెట్ ఉంది, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను డబ్బు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం నుంచి చక్కటి నటి ఆ అమ్మాయి కూడా ఇప్పటి వరకు తెర మీద కనపడలేదు అమ్మాయి. అలాగే ఇంకొక పద్మిని కొల్హాపురి, సేమ్ ఆవిడ కూడా అంతే. ఏమండి, నా మీద ఈ అండర్ వరల్డ్కి సంబంధించినటువంటి డాన్స్ యొక్క బెదిరింపులు నాకు వస్తున్నాయి, వాళ్ళు నన్ను భయపెడుతున్నారు, ఇండస్ట్రీలో మేము ఎలా బ్రతకాలి, ఈ విధమైనటువంటి ఈ భయాందోళనకి మేము ఎలా గురి అయ్యి ఎంతవరకు ఇది అవ్వాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఇంకా భూమి మీద నూకలు చెల్లి ఉన్నాయేమో, వాళ్ళు ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నారు.
బాలీవుడ్ని గుప్పెట్లో పెట్టుకొని గజ 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 గజాలాడించితే బక్క చిక్కిన ప్రాణాల్లో ఒక వెలుగైతే వెలిగింది. ఆ వెలుగు పేరే బిష్ణోయ్. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్, మనకి ఎదురు లేదు అని చెప్పి విర్రవీగితే విశ్వం ఎప్పుడు ఎవరిని చెక్కాలో, ఎవరిని తయారు చేయాలో వాళ్ళని చెక్కుకుంటూ తయారు చేసుకుంటూ ఖచ్చితంగా వదులుతుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అర్థమైందా? ఎప్పుడో 3 దశాబ్దాల కిందట జరిగినటువంటి కృష్ణ జింక యొక్క హత్య ఈరోజు మనం తెర మీద చూస్తున్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్ని గుర్తు చేస్తుంది అంటే విశ్వం తన పనిని ఎంత శ్రద్ధగా, ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా తీర్చిదిద్ది తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎంతమంది ఆడపిల్లలు నేల రాలిపోయారు, ఎంతమంది ఆడపిల్లల ఆ బాహువుల్లో నలిగిపోయారు, ఎంతమంది సుశాంత్ లాంటి హీరోలు, హృతిక్ రోషన్ లాంటి హీరోలు, రాకేష్ రోషన్ లాంటి అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి డైరెక్టర్స్ మరుగున పడిపోయారు. మా గిరీష్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఓ హిందూ జాగో. ఇక్కడ నేను నిజంగానే మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అంటే నా జాతి నైరాశ్యంలో కూరుకుని పోతుంది, నా జాతి నిస్పృహలో ఉండిపోయింది, నా జాతి ఒక సమాధానం కోసం ఎదురు చూస్తుంది. ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే, బోళ్ళని కథలు వింటున్నాను నేను. సైఫ్ అలీ ఖాన్ మర్డర్. ప్రియా చౌదరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటే, ముగింపు మీకే వదిలాలని ఇదొక్క విశ్లేషణ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇకపోతే ఈ నటుడి మీద జరిగినటువంటి హత్యాయత్నము, అద్భుతమైనటువంటి నటుడు, పేరెన్నికగన్నటువంటి నటుడు, పాన్ ఇండియా స్టార్ అనడానికి ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందా? పటౌడీ కొడుకు, అలాగే ఒక నటి ఆవిడ షర్మిలా ఠాగూర్కి పుట్టినటువంటి బిడ్డ, 1000 కోట్ల ఆస్తికి అధిపతి కాబట్టే ఇవాళ మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? ఎందుకంటే సుశాంత్కి ఇన్ని కోట్లు లేవు. అండర్స్టాండ్? సుశాంత్ వెనకమాల డాన్లు ఎవరు లేరు. దివ్యభారతికి ఇలాంటి చరిష్మా లేదు. దివ్యభారతి వెనకమాల పటౌడీలు లేరు. రాకేష్ రోషన్ వెనక అండర్ వరల్డ్ యొక్క సపోర్ట్ లేదు. అందుకని మనం అసలు వాళ్ళని పట్టించుకోనేలేం, వాళ్ళ మీద విశ్లేషణలే చేయం. ఎందుకంటే హిందూ అంటే అంత చులకన. కానీ మీకొక విషయం తెలుసా, వీళ్ళందరికీ బాడీ గార్డులు వీళ్ళు తయారు చేసుకుంటారేమో, కానీ విశ్వానికి ఒకే ఒక్క లక్షణం ఒకటి ఉన్నది. నువ్వు కాపాడుకుంటే నీకు శక్తినిస్తా, నీకు శక్తి లేకపోతే నేనే వస్తా. సంభవామి యుగే యుగే. కృష్ణ పరమాత్మ, విశ్వగురువు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం. సంభవామి యుగే యుగే. ఖచ్చితంగా పుడతా నేను, ఖచ్చితంగా తయారు చేస్తా నేను, ఖచ్చితంగా సమాధానం చెప్తా నేను. ఇంకా చెప్పాలంటే మా గిరీష్ భాషలో గడ్డపార దించుతా అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఈ విశ్లేషణకు వద్దాం. అందరూ చాలామంది చాలా విశ్లేషణ చేస్తున్నారు. కాకపోతే నాకు కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. చంపిన వ్యక్తిని చూడండి, ఏదమ్మా, ఈయనేమో కండల వీరుడు కదా,
జిమ్కి వెళ్ళి కండలు తిరిగి మనం చూసాం, సినిమాల్లో కూడా చూసాం, చూపిస్తూ ఉంటాడు. వీడు చూడండి ఉఫ్ అంటే పోయేటట్టున్నాడు. వీడు పోయి కస 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 6 కత్తిపోట్లు దించేదాకా ఒక ఇంట్లో ఒక మనిషి అలికిడైతేనే పక్కన బెడ్రూమ్లో భార్యాభర్తలు ఉంటే భార్య లేచి వస్తే భర్తకి మెలకు వస్తుంది, భర్త లేచి వస్తే భార్యకి మెలకు వస్తుంది. ఇక్కడ తమాషా ఏంటంటే ఆ ఇంట్లో అందరూ, ఇంకా వీళ్ళు మాత్రమే లేరండో, వీళ్ళతో పాటు వీళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు. 4, 5, 10 మందో వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ చేసుకుంటున్నటువంటి టైంలో ఈ సంఘటన జరిగింది అనంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పార్టీ చేసుకుంటూ మ్యూజిక్ హై వోల్ట్ సౌండ్లో మ్యూజిక్ పెట్టుకొని ఉంటే వీళ్ళ మాటలు వాళ్ళకి వినపడక ఈ మర్డర్ జరిగిందా అని అనుకుందామంటే, అరే వీళ్ళిద్దరూ వాగ్వివాదం ఆడుకున్నారు. అరే నువ్వు నా పిల్లల గదిలోకి ఎందుకు వచ్చినావు రా అంటే, అరే నువ్వు వస్తావేమోనని నేను వచ్చిన, మర్యాదగా ₹1,00,000 ఇవ్వు, ₹1,00,000 ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ₹1,00,000 అదేంటి ఈ పెద్ద మనిషి ఇంట్లో చక్క పెట్టుకుంటాడు ఆడ పరుపు కింద కదా, లేకపోతే బీరువాలో, లేకపోతే వాళ్ళ ఆవిడ చీరల కింద డ్రెస్సుల కింద ₹1,00,000 దాచుకుంటాడు. వచ్చినోడు ₹1,00,000 డిమాండ్ చేశాడు. నేను ఇయ్యా పో అనగానే కస 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 పొడిచేశాడంట. సందమామ కథలు చదువుకోలేదా చిన్నప్పుడు? చాలా బాగుంటాయి, దరిద్రంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. డిటెక్టివ్ నవల్స్ చదవలే? బోల్డని థ్రిల్స్ ఉంటాయి దాంట్లో. ఏమల్లుతున్నారా నాయన కథలు? భార్యకి తెలవదు ఈయనకి 6 కత్తిపోట్లు పొడిచేదాకా అంటే వాళ్ళే బేహోష్లో ఉన్నారో. ఎంత గొప్ప కల్చర్ మనకు నడుస్తుందో అంటే గొప్పోళ్ళు కదా, మనం మాట్లాడకూడదేమో. ఇదే తాగి 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 దివ్యభారత్ ఏమో కిటికీలో నుంచి దూకేసింది. ఇక్కడ తాగి 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 అందరూ తొంగున్నారా? ఈయన హత్య ఏంటో తెలియకపోవటం. ఇంకొక విషయం ఏంటంటే, జై ఆ వీడియో ఉంటే వేయండి, ఇతను మెట్లు దిగి వస్తున్నాడు. మెట్లు దిగి ఎంత తాపీగా వస్తున్నాడు అంటే మా అమ్మమ్మని చూసొద్దామన్నంత తాపీగా మెట్లు దిగుతున్నాడు ఆ పెద్ద మనిషి. తెలుసా? చూసినారా? ఓసారి చూడండి అందరూ. హత్య చేసినాడు, మర్డర్ చేసినాడు, ₹1,00,000 కావాలని అడిగినాడు. మర్డర్ అయిపోయి పని అయిపోయిన తర్వాత వాడు జంపింగ్ జపాన్ ఆడు ఇంకొకటి ఏంటంటే చాలా అద్భుతంగా కెమెరాకి సీ మై ఫేస్, లుక్ ఎట్ ద మిర్రర్, లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అన్నట్టుగా ఇన్ ద కెమెరా అని చూపించినాడు. అరే చూడండిరా నన్ను అని చూపించి మరీ పోయినాడు అంటే ఏం ఆలోచించాలి మనం ఇక్కడ? నాకు ఒకటే ఫ్లాష్ గుర్తొచ్చింది. ఏంటి అంటే, అరే లారెన్స్ బిష్నోయ్ ఏమో జైల్లో ఉంటాడు, కానీ బిష్నోయ్ వీడియో కాల్స్ మాట్లాడిన వీడియో మాత్రం బయటకు వస్తుంది. ఇక్కడేమో లోపల 6 కత్తిపోట్లు జరుగుతాయి, అక్కడ కెమెరా పనిచేయట్లేదు, కెమెరా లేదు. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ పెద్ద మనిషి కెమెరాకి లుక్ ఇచ్చేసింది మాత్రం బయట కెమెరా మాత్రమే పనిచేస్తుంది. కింద ఆ మనిషి ఎప్పుడొచ్చాడు, ఎన్నాళ్ళ కిందట వచ్చాడు, సరే నేను ఒక మాట మాట్లాడుతున్నా, 2 గంటలుగా ఎవరు రాలేదు, లేదా ఆ రోజంతా ఎవరు రాలేదు, వచ్చిన దాఖలాలే లేవు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరి 3 రోజుల కింద వచ్చాడా, 4 రోజుల కిందట వచ్చాడా? అరే మెట్లు ఎక్కొచ్చినాడా, మెట్లు కింద దూరొచ్చినాడా, లేకపోతే మన సినిమాల్లో చూపించినప్పుడు ఆ వాటర్ ట్యాంకులో వచ్చినాడా, లేకపోతే అండర్ గ్రౌండ్లో వచ్చినాడా, లేకపోతే పాల ప్యాకెట్లలో వచ్చినాడా? అంటే కొంచెం ఆలోచించాలి కదా. అంటే మన వాళ్ళని 4 రోజులు వదిలేస్తే ఇవి కూడా చెప్తారేమో అని నేనే ముందు చెప్తున్నా అనమాట. బాగుంటాయి. ఎంత పకడ్బందీగా జరిగినటువంటి స్కెచ్ ఇది, ఎవరికైనా అర్థమవుతుందా? వాడంతా ధైర్యంగా కెమెరాకి ఫేస్ చూపించి మరి దిగుతూ దిగుతూ ఎవరో పిలిచినట్టుగా వెనక్కి తిరిగాడు. చెక్ చేసుకోండి ఒకసారి వీడియో. కావాలని ఫేస్ని రిఫ్లెక్ట్ చేసి చూపించి తాపీగా మెట్లు దిగేసి వెళ్ళిపోయినాడు. కాఫీ దాకా వచ్చిన మా అమ్మమ్మని చూసి వస్తానన్నట్టుగా. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో వాళ్ళు మందు కొడుతూ పార్టీ చేసుకుంటే ఈయన కాఫీ తాగినంత తాపీగా కిందకి దిగినాడు.
దిగేసి సరే అక్కడ వాచ్మెన్ ఒక మాట చెప్తున్నాడు, ఏ ఒక్క మనిషి వెళ్ళలేదండి, రాలేదండి, నేను ఈడనే ఉన్నానండి అంటున్నాడు. సరే వెళ్ళేటప్పుడు చూడలేదు, మరి దిగేటప్పుడు కెమెరా కనపడింది కదా, మరి ఆ ఫ్లోర్లో ఉన్న కెమెరా కింద ఫ్లోర్లో ఎందుకు లేదు? కింద వెళ్ళేటప్పుడన్నా బరకతబ్రాలు ఏమన్నా జరుగుతున్నాయా? అదేదో సినిమా పాతాళ భైరవ్ అని చిన్నప్పుడు చూసిన, దాంట్లో ఒక మాయల మంత్రగాడు వచ్చి ఇలా మాయం చేసేస్తూ ఉంటాడు. భలే ఉండేది ఆ సినిమా. ఎవరి పాతాళ భైరవుడు? ఇన్ని మాయం చేసిన పాతాళ భైరవుడు ఎవరు? ఓ విశ్వమా, రివీల్ చేయగలుగుతావా అనేది నా ప్రశ్న. మీకు కూడా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి అంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఎన్నో హత్యలు జరిగాయి, ఎన్నో అకృత్యాలు జరిగాయి, ఎన్నో ఘోరాలు మన వాళ్ళ మీద జరిగాయి. మనం నోరిప్పలా, మనం కథలు చదవలా, కనీసం సానుభూతి చూపించలా, భయపడుతూ 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 ఒక కబంధ హస్తాల మధ్య ఆ బాలీవుడ్ ఎంత భయంకరమైనటువంటి నరకాన్ని చవి చూసిందో. ఇప్పుడు మళ్ళీ నువ్వేమిచ్చినవో నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అనేది మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పటికైనా దయచేసి ఆ దాష్టీకాలకి, ఆ బానిసత్వానికి, ఆ బెదిరింపులకి భయపడి ఇంకా మన టాలెంట్ని, మన బిడ్డల్ని, మన యొక్క కళలని ఇంకొకటికి తాకట్టు పెట్టేసి చూస్తూ కూర్చుంటే విశ్వం కూడా ఏదో ఒకరోజు తప్పు చేసిన వాడిది ఎంత తప్పో దాన్ని ఖండించిన వాడిది కూడా అంతే తప్పు. ఆ వేటు చూస్తూ ఉన్న మీ మీద కూడా పడబోతుంది. గమనించండి. థ్యాంక్ యూ.